అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 12వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒక్కసారి నమ్మకంతో అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా మృదు స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా స్నేహశీలుగా అయితే ఉంటారు. రేపటి రోజున సాయంత్రానికి వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి నుండి అయితే వచ్చే ఒక వార్తని విన్నట్లయితే గనక వీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. కొంతమంది ఇది ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, మరికొంతమందికి అయితే మొదటగా ఆశ్చర్యంగా కనిపించినప్పటికీ కూడాను తర్వాత దాని వెనక ఉన్న ఒక మంచి అర్థం అయితే వారికి తప్పకుండా అర్థమవుతుంది. వీరు గతంలో ఎవరో ఒకళ్ళ నుంచి ఒక మంచి మాట సహాయం కావచ్చు, లేదా ఆర్థికంగా సహాయం కావచ్చు, ఒక స్పందన అనేది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక విషయం, ఉద్యోగానికి సంబంధించిన విషయం, అలాగే డబ్బులకు సంబంధించిన వార్త కూడా అయి ఉండవచ్చు. ఒక ముఖ్యమైన వార్త అయితే వీరికి తప్పకుండా అందబోతుంది. ఈరోజు వీరికి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో అయితే అసలు పంచుకోవద్దు. మీరు ఎటువంటి పని చేయబోతున్నా కూడా మీకు ఎంత డబ్బు వస్తుంది, ఎవరితో ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తు యొక్క ప్రణాళిక ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరితో పంచుకోవడం అయితే సరైన పద్ధతి కాదని మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా మీ యొక్క కుటుంబ విషయానికి వస్తే కనుక ఉదయం కొంత మౌనంగా వహించినప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడే సూచనలు అయితే ఉన్నాయి. ఇంట్లో ఒక వ్యక్తితో ఉన్నటువంటి చిన్నపాటి అపార్థం కూడా తొలగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా ఏర్పడినటువంటి కోపంతో మాట్లాడకుండా ఓపికగా సమాధానం చెప్పే ఒక వార్త అయితే ఏదైతే ఉందో ఇవ్వాలనుకుంటున్నారో అది తప్పకుండా తీరుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మరొకరు గమనించే పద్ధతి ఏంటంటే కనుక వ్యాపారస్తులకు పాత కస్టమర్ల నుండి లేదా పాత పరిచయాల ద్వారా వచ్చే కొత్త చర్చలు కావచ్చు, మొదలయ్యే అవకాశాలు కావచ్చు. వీరి యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా ఆర్థికంగా చాలా బలపడే విధంగా అయితే ఉండబోతున్నారు. భాగస్వామ్య మాటల ప్రకారం వ్రాతపూర్వకమైనటువంటి ఆధారాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. విద్యార్థుల విషయానికి వస్తే ఉదయం కొంత ఏకాగ్రత తగ్గినప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి విషయం అర్థం కావడం లేదా చాలా స్పష్టంగా కనిపించినప్పటికీ కూడాను రేపటి రోజున ఆరోగ్యంగా పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒత్తిడి, నిద్రలేమి, అలాగే అలసట ఇటువంటివి విషయంలో కాస్త మీరు సమయానుకూలంగా ఆహారం, నీరు తీసుకోవడం, కాస్త ప్రశాంతమైన వాతావరణంలో నెలకొనడం చాలా మంచిది. ఒక ప్రత్యేకమైన జీవితంలో మీకు కనపడబోతుంది. ఉదయం నుండి మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక సమాధానం కూడా మీకు దొరకబోతుంది. ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లూ అయితే మీకు దొరకబోతుంది. అది మీకు తప్పకుండా మీకు ఎదురు కాబోతుంది. రేపటి రోజున మీ జీవితానికి మలుపు తీసుకొచ్చే రోజునైతే తెలుసుకోవాలి. మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం నెలకొనాలని తప్పకుండా భగవంతుని సంకల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాయంత్రం తర్వాత రాబోయే ఫోన్ కాల్ ఏదైతే ఉందో తప్పకుండా మీరు అది తెలుసుకొని తీరాలి. రేపటి రోజున మీరికి కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ రంగు, నీలం రంగు, అలాగే ఎరుపు రంగు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 8, 12, 18 అని కూడా చెప్పుకోవచ్చు. వీరికి కలిసి వచ్చే దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు వైపు ప్రయాణాలు చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు అయితే వీరికి రాబోతున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఉండడం, మాటల్లో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ నిలకడగా ఉండాలి. ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలనేది గ్రహించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎటువంటి నిర్ణయాలైనా ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. రేపటి రోజున కొన్ని రంగాలకు ప్రతికూలంగా ఉంది, మరికొన్ని రంగాలకు అనుకూలంగా ఉంది. అలాగే అనుకూలంగా ఉన్న రంగాల్లో ఆర్థిక పరంగా కావచ్చు కాస్త ఊరట కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరంగా కొంత పరిస్థితులు కూడా మెరుగుపరచబోతున్నాయి. ఇంట్లో
కొన్ని సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు రేపటి రోజున ఏకాగ్రత పెంచుకోవడానికి మంచి రోజు. గతంలో కష్టంగా అనిపించినప్పటికీ కూడాను ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయంగా అయితే ఉండబోతుంది. భాగస్వాముల వ్యవహారాలు, తొందరపాటు నిర్ణయాలు అయితే వద్దు. ఎవరైనా మాట ఇచ్చినా మాట ఇచ్చారు, అది కేవలం వారి మాటే కదా అని ఆధారపడి డబ్బు లేదా ముఖ్యమైన బాధ్యతలను అప్పగించకండి. పత్రాలు చదవకుండా పూర్తిగా మీరు షూరిటీ సంతకాలు చేయడం అటువంటివి అయితే అసలు చాలా పెద్ద కష్టాలనైతే మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. రేపటి రోజున మీరు సరదాగా చెప్పిన మాటలు మరొక విధంగా తీసుకునే అవకాశం కూడా ఉంటూపోతుంది. అందుకే మాటల్లో కొంత సంయమనం పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక విషయాలు ఇతరులతో చర్చించుకోకపోవడం చాలా మంచిది. మీపై ఎవరైనా అసూయ పడుతున్నారని అనిపించినప్పటికీ కూడాను వారి గురించి ఆలోచిస్తూ మీ యొక్క సమయాన్ని అయితే వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఎవరైనా సరే సంతోషించలేక వారి యొక్క సమస్య మాత్రం వారి మార్గంలోనే ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే వారి యొక్క సమస్య మాత్రం మీకు ముందుకు సాగుతూ ఈ యొక్క మార్గంలో వారికి ప్రధానమైనటువంటి ఒక మాటల్లో జాగ్రత్త కావచ్చు, డబ్బు విషయంలో జాగ్రత్త కావచ్చు, మీ యొక్క పరిచయాల్లో జాగ్రత్త కావచ్చు, నిర్ణయాల్లో, ఆలోచనలో మీకు మంచిగా మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తిని పూర్తిగా నమ్మవలసిన అవసరం అయితే లేదు. అదేవిధంగా మీతో భిన్నంగా మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తుల్ని కూడా మీరు మీ యొక్క శత్రువుగా అయితే మిత్రువుగా అయితే భావించిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో కొన్ని సంకేతాలు కూడా మనం పట్టించుకోవడం లేదు. ఏమనుకుంటున్న పరిస్థితి ఏ విధంగా మారుతున్నప్పటికీ కూడాను కాస్త గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన నిర్ణయాలు తప్పవుతాయేమో అనే ఆలోచన కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని విషయాల్లో ఏమరపాటు అసలు పనికిరాదు. రేపటి రోజున మీకు శుభం లేదా అశుభం అని అనిపించినా నిర్ణయించాల్సిన అవసరం కూడా లేదు. దాని వెనుక ఆధ్యాత్మిక విశ్వాసాన్ని తప్పకుండా పెంచుకోవాలి. కొందరి జీవితాలు పదే పదే కొన్ని సందర్భాలకు సంకేతాలు కూడా కనబడుతూ ఉంటాయి. అంటే రేపటి రోజున మీకు బాగున్నా బాగలేకపోయినా ఏదో ఒక విధంగా మీపై ఈర్ష్య పడడం, అసూయ పడడం, ఏదో ఒక విధంగా భయపడిపోతూ ఉంటారు. అయితే ఆలయాల్లో రేపటి రోజున మీరు చాలా పదే పదే దర్శించుకోవడం కావచ్చు. రేపటి రోజున కొన్ని సందర్భాల్లో కూడా మీకు దైవ దర్శనం చాలా మంచిది. గణపతి ఆరాధన, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు ఫలితాలనైతే ఇస్తుంది. శత్రు భయాలు, శత్రుపీడలన్నీ పోయి మనశ్శాంతి చేకూరుతుంది. రేపటి రోజున మీ యొక్క మనసులో భయం తొలగిపోయి మంచిగా ధైర్యం అయితే నిండుకుంటుంది. కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఆలోచనలు చూసి ప్రతి ఒక్క విషయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలపై మీరు అనుభవాలను తమ యొక్క ఆత్మ పరిశీలనకు ఒక అవకాశంగా తీసుకోవడం ఉంటారు. రేపటి రోజున శివారాధన చేసుకోవడం కూడా చాలా మేలు ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. రేపటి రోజున నాగదేవత యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. గోసేవ చేసుకోవడం, గోమాతను పూజించడం వల్ల కూడా గోమాతకు ఆహారాన్ని పెట్టడం, అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు. గణపతి దేవుని యొక్క ఆరాధన కూడా మీకు చాలా ముఖ్యంగా మంచిగా అయితే ఉండబోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మీకు సంతోషంగా, దిగ్విజయంగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకుని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ ఇష్టదైవారాధన చేసుకోవడం, అలాగే పేదలకు ఏదైనా మీకు సహాయ సహకారాలు చేయడం ద్వారా కూడా మంచి మేలు ఫలితాలు అయితే తప్పకుండా మీ జీవితంలో చవిచూస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.